శంకరాచార్యుల వారు ఏ అమృతత్వాన్ని ఇందాక వారు చెప్పినట్టు కేవలం 4 ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినవి పెట్టి మిగతా అన్నిట్లో కర్మకాండవి పెట్టడం అంటే పాలు పెరుగు తోడు వేసి ఎంత చేసి చిలికితే వచ్చే నెయ్యి ఎంత? ఆ నెయ్యే పరిపూర్ణమైనటువంటి మిగతా అయినటువంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి 4. అందుకనే మనకి చెప్తారు ఆ 4 కూడా ఒకటే మనం చూడగలం, మిగతా 3 మనం చూడలేం. కారణం ఏమిటి అంటే పురుష సూక్తంలో చెప్తారు, పాదోస్య విశ్వాభూతాని. ఈ విశ్వభూతాలన్నీ ఒక పాదమే అట. మరి మిగతావి ఎక్కడున్నాయండి? త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష. అంటే ఆకలేస్తోంది అని మీరు ఎవరైనా అన్నారనుకోండి, మీ భర్తో పిల్లలో ఆకలేస్తుంది అంటే మనకు ఎప్పుడు అర్థమవుతుంది ఆకలేస్తుందని? వాళ్ళ నోట్లో నుంచి శబ్దం వచ్చినప్పుడు. కానీ వాడికి అంతకు ముందే వాడి మనస్సులో ఆకలేసింది, అది కనిపించలేదు మనకి. అంతకంటే ముందే వాడి బుద్ధి వాడి శరీరం దీంతో సంబంధం మాట సంబంధం లేకుండా వాడి శరీరంలో ఉండే అణువు ఏ అమ్మవారి శక్తి అయితే ఉందో వాటన్నిటికీ ఆకలేస్తోంది. కాబట్టి అవి మన బుద్ధికి సందేశాన్ని పంపించినాయి. ఈ శరీరం నా శరీరం మీ శరీరం అన్ని శరీరాల్లో పనిచేసేటటువంటి చైతన్య శక్తి యొక్క అనుగ్రహం వల్ల అది క్రియాశక్తిగా మన శరీరంలోకి వచ్చి అక్కడి నుంచి మనస్సులోకి చేరి అక్కడి నుంచి 3 కనిపించట్లా, కనిపిస్తోంది ఒక్కటే, త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష. ఆ పరమాత్మ తత్వము అనేటటువంటిది. అందుకనే ఈ 4గా తీసుకొని వచ్చి మొత్తాన్ని మనకి చూపిస్తున్నారు. ఏమిటా 4 అంటే పరిపూర్ణమైనటువంటి చిలికిన తర్వాత వచ్చేటటువంటి అమృతత్వము, అమృతమయమైనటువంటి సౌందర్యలహరి గానము. ఇప్పుడు మీరు ఈ బ్రహ్మాండానికి మొత్తానికి ఇక్కడికే కాదమ్మా, సౌందర్యలహరి చదవడం అంటే ఏమిటయ్యా అంటే బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకే అవసరమైనటువంటి వీసా మీరందరూ సంపాదించుకున్నట్టు. రేపు మణిద్వీప వర్ణన ఆ లోకానికి వీసా ఏదండి? సౌందర్యలహరి అండి. ఇంత వీసా ఇష్యూ చేసిన మహానుభావుడు ఎవరయ్యా అంటే వెళ్ళి అమ్మవారి అనుగ్రహంతో సంపాదించి నందీశ్వరుడితోటి పొట్లాడి, నాకు కాదయ్యా ఈ వీసా సృష్టిలో ఉండే అందరికీ అంది తీరాలి, ప్రతి ఒక్కళ్ళకి ఇది చేరాలి, ఆడ మగ సంబంధం లేదు, సౌందర్యలహరికి ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళు చేయాలి ఇదేమీ లేదు, అందరికీ ఇది అందాలి అనే ఉద్దేశ్యంతో స్వామివారు ఆ వీసా స్టాంపింగ్ అవసరమైనటువంటిది 41%. అయ్యా దేవతానుగ్రహం అయితే 59% గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే సౌందర్యలహరి పూర్తవుతుంది. మరి ఈ గురువు అనుగ్రహం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ ఉన్న కాలానికి ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అస్మత్పీఠే సమారూఢాం పరిభ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ సహదేవైతి స్మృతి. ఎక్కడో కాదయ్యా, సాక్షాత్తు శృంగగిరిలో అక్కడ జగద్గురువుల స్వరూపంలో ఆ 59% అనుగ్రహం 41 కైలాసం నుంచి తెచ్చింది ఆయనే, మిగిలిన 59 కూడా అక్కడే ఉంది. అది తెలిసినటువంటి దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి గురువులు కావాలి. వాళ్లే మీకు అక్కడ పద్మావతి గారిగా, అక్కడ కిరణ్మయి గారిగా, ప్రేమలత గారిగా, ఇంకా అనేక మందిగా గురువులుగా భాషిస్తూ ఆ అనుగ్రహాన్ని మొత్తాన్ని మీ మీద వర్షిస్తున్నారు. ఇప్పుడు కాలాతీతం కాకూడదు కాబట్టి చాలా తక్కువ కాలం ఉంది కాబట్టి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావుల ముందు మాట్లాడడము అనేటటువంటిదే ఒక సాహసము. అయినప్పటికీ పద్మావతి గారు మాట్లాడమన్నారు కాబట్టి జగద్గురువులు మాట్లాడిస్తారనే ధైర్యం కాబట్టి ఏమీ తెలియకపోయినా ఆయన మాట్లాడే మాట ఆయన మాట్లాడిచ్చే మాటే పలికెడిది భాగవతం అట పలికించెడివాడు రామభద్రుండనే ధైర్యంతో కేవలం జగద్గురువుల అనుగ్రహంతో మాత్రమే నా నోట్లో నుంచి శబ్దాలు వస్తున్నాయి కాబట్టి